నాకు ట్రోలింగ్స్ కి బాధపడేవాడన్నా కూడా అంత ఇష్టం ఉండదండి. ట్రోలింగ్స్ బాధపడతావేట్రా నువ్వు? నేను మాట్లాడుతుంది పాజిటివ్ అండి. పాజిటివ్ అయినా మీరు చాలా బాగా మాట్లాడారండి లోకేష్ గారు అంటే మీరు ఆ రోజు చూసేసి ఆయనకి మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ సార్ అంటున్నారా? లేదే నిజమైన విమర్శ గురించి మాట్లాడలేదండి. నిజమైన విమర్శ చేసేవాడు ఎప్పుడు గుర్తుంచుకోండి సార్, నిజమైన విమర్శ చేసేవాడు నీ ప్రగతిని కోరి చేస్తాడు. ప్రగతిని కోరి చేసేవాడు చెడుని మైక్ లో చెప్పడండి, చెవిలోనే చెప్తాడు. లాజిక్ అది. మనం మార్కెట్ లోకి వచ్చిన తర్వాత తిట్టేవాడు తిడతాడండి, యాక్సెప్ట్ చేయాల్సిందే. పెద్ద పెద్దలకే తప్పదు. పొగిడినప్పుడు తీసుకుంటే తిట్టినప్పుడు తీసుకోవాలండి. సో కాబట్టి మనం మార్కెట్ లోకి వచ్చిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత మనం ఎవడైనా విమర్శిస్తాడు, తిడతాడు, ట్రోల్ చేస్తాడు, వాటిని పట్టించుకోకూడదు. అక్కడ రామ్ గోపాలవరం లాగా ఉండాలి. సొసైటీ అనేది ఎప్పుడు కూడా ఇదివరకు ఎలా ఉండేదంటే ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం, మనసులో మాట్లాడుకునే వాళ్ళం, హాస్టల్లో మాట్లాడుకునే వాళ్ళం, నలుగురిలో మాట్లాడుకునే వాళ్ళం. నట్టిట్లోంచి వాళ్ళు నెట్టింట్లోకి వచ్చాం. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.